ఏంటి ఫుల్గా సాటిస్ఫై అయ్యారా? ఫుల్గా. నువ్వు సూపర్ దివ్య. ఇప్పుడు అడుగు నీకేం కావాలో. మీ ఆఫీసులో విమల్ అనే ఒక పర్సన్ పనిచేస్తాడు కదా? అవును చేస్తాడు. ఏం చేయమంటావు? వాడిని తీసేయమంటావా? కాదు, వాడిని పర్మనెంట్ చేయాలి. వాడి శాలరీ కూడా హైక్ చేయాలి. వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాడు మా ఆఫీస్లో పెద్ద వీక్ పర్ఫార్మర్. అయినా కూడా పర్మనెంట్ చేయాలి. నువ్వు అడిగావుగా, చేసేస్తాలే. కానీ దానికి ముందు ముందు ఏం విమల్, లాస్ట్ ప్రాజెక్ట్లో కోడింగ్ మొత్తం నువ్వే చేసావంట? అవును సార్, ఆఫీస్లో నన్ను అందరూ పూర్ ఫామ్ ఇవ్వాలని అంటారు సార్. వాళ్లే కాదు, నేను అదే అంటాను. తెలుసు సార్, అందుకే కష్టపడి కోడింగ్లో గ్రిప్ తెచ్చుకొని లాస్ట్ ప్రాజెక్ట్ కోడింగ్ మొత్తం నేనే చేశాను. ఓహో, ఎలాగైనా కంపెనీలో పర్మనెంట్ అవ్వాలని నా ఎయిమ్ సార్. ఓకే, కానీ ఇంత షార్ట్ గ్యాప్లో అంత పర్ఫెక్ట్గా కోడింగ్ ఎలా వచ్చింది? సార్ అనుమాన పడుతున్నారా? అంటే కోడింగ్ చెక్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది నువ్వు చేసావా ఇంకెవరి చేతన చేయించావా అని. సార్ నేనే చేశాను సార్. అంటే ఇంత షార్ట్ గ్యాప్లో అంత పర్ఫెక్ట్గా ఎలా? సార్ నిజంగా నేనే చేశాను సార్. ఎక్కడో అప్పు తీసుకొని డబ్బులు ఇచ్చి కోడింగ్ చేసే వాళ్ళని సెటప్ చేసావు కదూ? లేదు సార్, నేనే చేశాను. లేదు లేదు, నేను నమ్మలేకపోతున్నాను. సెటప్ చేసావు కదూ? సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, నేనే చేశాను. నో 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 నో, నాకు నమ్మకం రావట్లేదయ్యా. దయచేసి నన్ను నమ్మండి సార్, నేను చెప్పేది నిజం. నేను కోడింగ్ పూర్తి చేశాను అన్నది కూడా నిజం. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. నేను మాత్రం నిన్ను నమ్మాలి, నువ్వు మాత్రం వేరే వాళ్ళని నమ్మవు కదా? సార్ శృతి, అదే నిన్ను నమ్మి పిచ్చిగా ప్రేమిస్తుందే ఆ శృతి. శృతి గురించి ఈయనకెలా తెలిసింది? నువ్వు చేస్తున్నప్పుడు పెయిన్గా ఫీల్ అవ్వకుండా ప్లెజర్గా ఫీల్ అవుతుందని తెగ అనుమాన పడుతున్నావంట కదా? సార్ అది నువ్వు చేస్తున్నప్పుడు పెయిన్గా ఫీల్ అవ్వకుండా ప్రెజర్గా ఫీల్ అవుతుందనే కదరా నీ అనుమానం? ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వు చేస్తున్నప్పుడల్లా తను పెయిన్ ఫీల్ అవుతుందని నువ్వు చిరాకు పడుతున్నావంట కదా? మొన్న నువ్వు చేస్తున్నప్పుడు కూడా తనకి పెయినేరా వచ్చింది. కానీ తన మొహంలో పెయిన్ కనిపిస్తే నువ్వెక్కడ చిరాకు పడతావా అని ప్లెజర్ ఫీల్ అయినట్టు నటించిందిరా పిచ్చిది. రే, ఈ రోజుల్లో అమ్మాయిలు మామూలుగా లేరురా. అబ్బాయిలతో కొంచెం తేడా వస్తే 90 స్పీడ్లో నాంపల్లి స్టేషన్కి పోతున్నారు. నాలాంటి తిరుగుబోతులు 100 మందితో ఫ్రెండ్షిప్ చేసినా చావనైనా చస్తుంది కానీ మమ్మల్ని చూసి చెడిపోదు. అది దాని క్యారెక్టర్.